అది రైట్ రాయల్ డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది రైట్ రాయల్. దానికి ఒక టైం ఉంటుంది, బోర్డు వేసి ఉంటుంది, పలానా టైం హౌస్లో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యాన్ అనేది పరమ వేస్ట్ నా దృష్టిలో పర్సనల్గా. డీలర్షిప్ అనేది ఒక ఎంప్లాయీగా ఉంటాడు, ఒక కూర్చొని ఉంటాడు, ఎల్లా పొల్లా మన పేరు వాళ్ళకి తెలుసు, ఆయన పేరు మనకు తెలుసు, ఏ టైంలో ఉంటాడో మనకు తెలుసు. ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఇంటి కుటుంబ సభ్యులు నలుగురు ఒకటి తెచ్చుకుంటారు. ఇది వ్యాన్ అనేది పరమ వేస్ట్. దాన్ని ఏకీపించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. నేను మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం. ఇప్పుడు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అన్నారు, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, లేకుండా ఉండరు కదా. రేపు ఇంటి దాకా వచ్చేసాం అన్నం కూడా ఉండి నోట్లో పెడితే వాళ్ళు మంచి వాళ్ళు అంటే అట్లా మన పని మనం చేసుకోవాలి. అంతేగాని డీలర్షిప్ 100% కరెక్ట్. అది నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ వైసీపీ హయాంలో రేషన్ వెహికల్ వల్ల 1600 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. స్కామ్ జరిగి ఉంటుంది, జరగకపోతే జరిగిందని చెప్పరు కదా వాళ్ళు. అప్పుడే ఇప్పుడు చూస్తున్నా ఒక్కొక్కరు తప్పు చేసిన లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా మన కొడుకు కానీ తండ్రి కానీ బిడ్డ కానీ ఎవడైతే తప్పు చేసి ఖచ్చితంగా అనుభవించి తప్పదు. అది స్కాముదే అందరికీ తెలుసు. ఇంతకుముందు పంచడాలు తీసుకోవటాలు పథకాలు చూసాం కానీ అభివృద్ధి పనులు ఏది చూడాలి మనం. ఇప్పుడు బాగుంది. అప్పుడు వైసీపీ హయాంలో ప్రతి ఇంటికి రేషన్ వెళ్ళేది అన్నారు, కాకపోతే రేషన్ వెళ్ళలేదు, వీధుల్లోకే బండి పెట్టేసి వరుసగా క్యూలో నిలబడి తీసుకున్నారని చెప్పి. వాస్తవం నేను ఒకటి ఈజీలో ఉంటాను, నాకు లేదు రేషన్ కార్డు. ఎక్కడో పెట్టి ఆడు పరిగెత్తుకుంటూ పోయి క్యూలో నిలబడాలి. ఎందుకులే రకరకాలుగా వాళ్ళు ఇచ్చేటప్పుడు చేస్తూ ఉంటారు. అది నాకు కొంతమంది ఆన్లైన్ పని చేయదు, డీలర్ అంటే వాళ్ళకి ఆన్లైన్ లేదాడా. ఇది ఏదైనా బాబు ఒక ఫీలింగ్తో చెప్పడం కాదు, డీలర్షిప్ ఎక్సలెంట్. అంటే వ్యాన్ చేయటం అనేది సరైన పద్ధతి కాదు. అది కోరుకోవటం కూడా ప్రజలు సోమరిపోతులు అవడం తప్పితే ఇంకేం లేదు. దానికోసం కాసుకొని ఉండాలి. వ్యాన్ ఎప్పుడు వస్తుంది కాసుకొని ఉండాలి. ఇది అట్ట కాదు కదా, పలానా టైం మనకు తెలుసు. ఆ టైంకి పోయి మనం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మనం తెచ్చుకుంటాం. 16,000 కోట్లు వచ్చిందా? తప్పేమో మరి. 16,000 కోట్లు ఎలాగొస్తుంది? అందరికీ రేషన్ బియ్యం తొంబేసుకొని డబ్బు ఇది ఇస్తాడు రేషన్ బియ్యం. అలా అది ఎవరు తీసుకోలేదు చెప్పండి, ఎవరు రేషన్ తీసుకోలేదు. 16,000 కోట్లు అని అంటే ఈ 16,000 కోట్లు పవన్ కళ్యాణ్ ఇంకెవరికి ఇచ్చి ఉంటాడు, అందుకే మోసం అని అంటున్నాడు. జగన్ ప్రభుత్వంలో అలాంటివే జరగలేదే. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు వేస్తే బటన్ నొక్కేవాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్ళేవారు. ఇప్పుడైతే బటన్ నొక్కట్లేదు, ఇలా డబ్బులు డైరెక్ట్గా ఇస్తాను. వాళ్ళకి ఎంతమందికి ఇస్తాను, ఎంత ఇస్తాను, వాళ్ళు ఎప్పుడైనా స్టేట్మెంట్ తీసుకున్నారండి? ఇంతకుముందు వాలంటీర్లు ఉండేటప్పుడు సపోజ్ నాకే ఇచ్చారనుకోండి పెన్షను, నేను తొంభేస్తేనే నీకు 3,500 ఇదిగో అని చెప్పేసి ఇచ్చేవారు. ఇప్పుడు 3,500 ఇస్తాను, 3,000 ఇస్తాను, ఎంత ఇస్తాను వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎంత ఇచ్చాను. ఇప్పుడు నేను ఈయన చంద్రబాబు నాయుడు వెళ్ళి హాస్టల్లోనో అలా కూరగాయల మార్కెట్లోనో నీవెంత అని తిరుగుతాండ్రు, వాళ్ళు డబ్బులు ఇస్తాండ్రు. ఆ క్షణానికే డబ్బులు ఆ నెలకి. ఈయన ముఖ్యమంత్రి పని చేయట్లేదు, వాలంటరీ పని చేస్తాడు. అది వైసీపీ హయాంలో వైసీపీ పెద్దల మొత్తం కూడా రేషన్ వ్యాన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అక్రమాలకు సంబంధించి కూడా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వైసీపీ హయాంలో రేషన్ కార్డులు ఎవరికి ఫ్రీగా ఇవ్వలేదండి. అది కూడా డబ్బులు కట్టించుకొని వాళ్ళ జీతం ఒక 20,000 అయితే ఆ 20,000లోన కొంత అమౌంట్ ఈయన కట్టుకోమని ఇచ్చున్నారు. ఆయన ఇప్పుడు ఎవరికి కూడా 10,000కి మించి శాలరీలు లేవు. ఇప్పుడు 25,000 అంత శాలరీ ఇస్తానంటే వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ తాలూకు పని చేసడానికి, అలాగే అమౌంట్ కట్టడానికి. మరి వీళ్ళు ఫ్రీగా ఇస్తానని అంటున్నారు కదా జూన్ 1 ఎంతవరకు నిజం అనేది వాళ్ళు అమలు చేయలే. వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు, ఇంకా కొత్త హామీలను పెడుతున్నారు. ఎలా ఉంటుందో మరి చూడాలి. మరి జూన్ 12 పిల్లలకి తల్లి కొందరము, ఆడవారికి, ఒంటరి మహిళలకు కొత్తగా వితంతు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా. అది అంతా మీరు ఒక పని చేయాలి, వెయిట్ అండ్ సీ. అదే ఇప్పుడు సూపర్ 6 బాగా అమలు కాలేదు, ఇంకా మిగతా 2 కూడా అమలు కావాలని అంటే ఆయన ఒకటే అంటున్నాడు పాపం చంద్రబాబు నాయుడు, ఖజానాలో ఖాళీ డబ్బులు లేవని అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇది చేసేటప్పుడు సీఎం పదవి ఎక్కేటప్పుడు ఆ ఖజానాలో ఉన్నవి 100 కోట్లే. ఆ 100 కోట్లు ఎలా చేయాలని అప్పుడు ఆయన ఆలోచించాలి, ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు ఈయన వచ్చేసరికి స్టార్టింగే 8,000 కోట్లు ఉన్నాయి ఖజానాలో. 8,000 కోట్లు మరి ఏటి చేశాడో ఏటో తెలియదు. పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానన్నాడు. పాపం పేదవాళ్ళ ఊళ్ళో వీళ్ళందరూ ధనవంతులు, పాపం చంద్రబాబు నాయుడే పేద. ఎందుకనంటే అమరావతి వెనకాల 10 ఎకరాలు పొలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టించుకుంటాడు. ఇల్లు కట్టించుకున్నాడు కానండి పంచభూతాలు కూడా సహకరించట్లేదండి పాపం. ఎందుకనుకున్నారు? అమరావతి స్టేట్ క్యాపిటల్ అమరావతి అని అన్నాడు. ఆయన అమరావతి మొన్న ఇచ్చేసాడు కదా, ఓపెనింగ్ రిబన్ కటింగ్ చేశాడు కదా, మళ్ళీ రెండోసారి
వర్షాలు తెగ పడుతున్నాయి అవన్నీ ముంచడానికి. మొన్న రీసెంట్గా పేపర్లోనూ టీవీలోనూ వచ్చింది, అసెంబ్లీ ఉంది కదా సచివాలయం, అది కింద పడిపోతుందట మీదన కప్పులు. ఆయన మరి కట్టిందే కదా, ఆయన మరి కట్టిందే ఇంకా ఎంత స్ట్రాంగ్గా కట్టాడో. అదొకటి సింహాచలం గోడ ఒకటి చాలా స్ట్రాంగ్ కట్టాడు. పాపం జగనే తెలియదు, అంతే. జగన్కేం తెలుసు, జగన్కేం తెలియదు. ఎందుకనంటే వీళ్ళే కడతాండ్రు, వీళ్ళు కట్టిన హయాంలో వాళ్ళు ఆల్ చేసారు ఏం చేశారు. పాపం గోడ కూలిపోతే కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఏ జగన్ ఈ గోడ నువ్వే కట్టించావు, నీ వల్ల పడిపోయిందా అండి. ఎలా పడిపోతాయి, వీళ్ళు కట్టిస్తే జగన్ వాళ్ళు ఎలా జగన్ ఏమైనా తోసాడా లేకపోతే ఏంటి, చేయలేదు కదా. అది రేపు జూన్ 12కి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పరిపాలన ఎలా ఉంది, పథకాల విషయంలో కానివ్వండి ఏమంటారు? బాగుంది. ఏ విధంగా అంటారు? రోడ్ల విషయానికి వస్తే కానివ్వండి, గతానికి అన్నీ బాగున్నాం. చూసుకుంటే కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రేషన్ వ్యాన్ల మీద 1600 కోట్ల స్కామ్ జరిగింది వైసీపీ హయాంలో అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇంటింటికి బండితో నేస్తాం, అది మంచిది కాదు. స్టోర్కి తీసుకుంటాం. స్టోర్కి వెళ్ళి తీసుకోవడం మంచిదంటారా? టైము ఎక్కడున్నా అనుకో ఏ టైం కూడా తీసుకోవచ్చు. ఈ బండి అంటే వస్తాడు, వీధిలో ఎడతాడు, ఎక్కడి నుంచో రావాలి. ఆడు పనులకి వెళ్ళిపోయినా ఏదైనా మన బండి అయిపోయిందంటే మరెవరు. అదే జూన్ 1 నుంచి కూడా స్టోర్ వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవడం కంపెనీ జరుగుతుంది. ఎలా బాగుంది. లేకపోతే ఎలాగెళ్తుందండి, అక్రమం పెద్దోళ్ళ చేతుల్లో ఉండవనే కదా అన్నీ జరిగేది. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, పుష్ప సినిమాలో సిండికేట్ అయ్యి 2000 టన్నులు ఎర్రచందనం దోశాడు. దోసేసి దొరికింది డూప్లికేట్, ఒరిజినల్ మాయమైపోయి వెళ్ళిపోయింది చైనా. అట్లాగే వీళ్ళు కూడా చేశారు. ఎలక్షన్లో ఒక్కొక్కరికి ఇంటింటికి ఎంత డబ్బు ఇచ్చారు. వైసీపీ నాయకులు బాగా దాచుకున్నారు. అదంతా ఒకటి బయటపడితే కొద్దిగా ప్రజలకి మంచి జరుగుతుందని నా ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సినిమా చూపిస్తాను, ఎక్కడున్నా సరే పట్టుకొని లాక్కొస్తాను. ఇప్పుడు ఆయన చూపించే సినిమాని ఆయన చూసుకోమనండి, ఆయనకి చూపించే సినిమాని ఆయన చూసుకోమనండి. ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చూపించమనండి సినిమా. ఎవరు స్తోమత ఉందో వాళ్ళు చూసుకుంటారు. జగన్ 2.4 వేరే లెవెల్లో ఉంటుందంటూ కూడా అలాగే అంటారు. ఇప్పుడు మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. అట్లాగే అందరూ అలాగే అంటారు, రాజకీయ నాయకులు అందరూ అలాగే అంటారు, నేను మగోని అని. నేను నిజాయితీ పరుడిని అంటాడు. రాజకీయంలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ అయ్యేసరికి ఎమ్మెల్యేగా గెలిచేటప్పటికి 400 కోట్లు ఉందనుకోండి ఆస్తి. ఎమ్మెల్యే అయ్యి 5 సంవత్సరాల కనుక 5000 కోట్లు అవుతుంది. ఎలా అవుతుందో ఆ ఆస్తి? ఆ డబ్బంతా ఎవరిది? అదంతా మరి లెక్కలు చెప్తారా? న్యాయంగా సంపాదించారా? దోసుకోకుండా సంపాదించారా? చెప్పండి. మేము 45 సంవత్సరాల నుంచి వస్తున్నా రాజకీయం, నా చిన్నప్పటి నుంచి వస్తున్నా. ఇది 9వ ఎలక్షన్, 10వ ఎలక్షన్. మధ్యలో ఒకసారి 2 సంవత్సరాలు అరగైంది ఎలక్షన్. రామారావుని ఓడించినప్పుడు 183 సీట్లు వస్తే ఆ రోజు మళ్ళీ ఓడించి రామలాల్ అన్న గవర్నర్ మాయ చేసి ఆయన రిజైన్ చేపించి నాదెళ్ల భాస్కర్రావుతో కుమ్మక్కై ఇందిరాగాంధీ టైంలో మళ్ళీ 223 సీట్లు వచ్చినప్పుడు రామారావు గారికి. అందుకనే 10 ఎలక్షన్లు అంటున్నా. లెక్క ప్రకారం 9 ఎలక్షన్లే నేను చూసింది, అది 10వ ఎలక్షన్. 5 సంవత్సరాల్లో 2 ఎలక్షన్లు వచ్చింది. అది పవన్ కళ్యాణ్ మాట్లాడేది కరెక్టేగా, జరిగితేనేగా చెప్తున్నాడు, జరగందే చెప్పడుగా. అన్నిటికీ రెస్పాన్స్ లేదండి. ఇప్పుడు ఈయన వచ్చాడు కానీ రెస్పాన్స్ లేదు. ఉంటే మంచిదే, చంద్రబాబే పేరులోకి వస్తాడు. అన్నీ బాగానే చేస్తే చంద్రబాబే పేరులోకి వస్తాడు. ఇప్పుడు వరకు జగన్ వచ్చాడు, ఇప్పుడు జగన్ అన్నీ పోతున్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు రావాలంటే ఆయన ఇచ్చి చూస్తేనే వస్తాయి. అందరూ ప్రజలందరూ ఆయన్నే చెప్పుకుంటారు, ఎవరికి చంద్రబాబుకే చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అన్నారు. ఏ పథకాలు? ఏమీ లేవు, పథకాలు లేవు, ఏమీ లేవు. ఇచ్చి ఉంటాడులే కానీ మన దాకా అయితే తెలియదు. కూలీ నాలి చేసుకున్న వాళ్ళం పొద్దున్న లేచి వెళ్ళి మనకేం తెలుసు అవన్నీ మనకు తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది, జగన్ వస్తాడు. ఏ విధంగా? 11 సీట్లకే పడిపోయింది కదా. 11 సీట్లకే పడిపోయిందంటే అప్పుడు లిటిగేషన్లు అప్పుడు అలా ఉన్నాయి కాబట్టి పడిపోయాడు. ఇప్పుడు వస్తాడని అనుకుంటున్నారు. మళ్ళీ కొద్దిగా మంచిగా చేశాడుగా, ఎలా అయినా చెడ్డ చేయలేదుగా. వ్యాన్కి సంబంధించి కూడా 16,000 కోట్లు స్కామ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎలా చూస్తారు?
అంటే రేషన్ వ్యాన్లకి స్కామ్ జరిగిందా లేదా అనేది అధికారంలో వాళ్ళ దగ్గర రికార్డులుగా ఉండే వాళ్ళు చెప్పగలరు. ప్రజలు ఏమనుకున్నారు, ఏదో ఇంటి ముందుకు వస్తుంది అనుకున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే రేషన్ డిపోలో ఇస్తే వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. సరుకు వచ్చేది ఇంటి పక్కన అక్కడిక్కడ ఉండేవాళ్ళు కనుక రేషన్ డిపోలో ఉంటే ఆ రేషన్ డిపో ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వరుస పెట్టి తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఏంటి, వ్యాన్ వచ్చినప్పుడే వెళ్ళాలి. వ్యాన్ వచ్చే రోజు పని ఉంటే ఆపేసుకోవాలి. ఆపుకొని ఆ రోజు కూలి పోగొట్టుకోనో లేదా ఇంకోటి లేట్ అయ్యో చేసుకోవాలి. దానికన్నా వాళ్ళకి రేషన్ వ్యాన్ కన్నా డిపోలే ఇస్తే డిపోలో వాళ్ళు బతుకుతారు, వీళ్ళు బతుకుతారు అనుకోండి. ఈ వ్యాన్కి ఇంకా పెట్టుబడి పెట్టడం ఇవన్నీ కూడా. జూన్ 1 నుంచి రిటైల్ వస్తున్నాయి, రేషన్ దుకాణాలు వస్తున్నాయి, బియ్యం తీసుకున్న సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అవును, వికలాంగులకి ముసలివాళ్ళకి మరి అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమంటారు, నాకు ఇంటి ముందు ఇప్పుడు ముసలివాడు ఉన్నాడు అనుకోండి, నాకు ఇంటి ముందు తెచ్చి ఇచ్చేవాడు మా జగన్ బాబు. ఇప్పుడు వీడు వచ్చి నన్ను అక్కడ పొమ్మంటున్నాడు, అక్కడ పొమ్మంటేనేమో అక్కడ ఉన్నాయి కొద్దిగా, అది కొద్దిగా, ఇది కొద్దిగా. అలా కాకుండా అయితే ఈ వికలాంగులకి ముసలివాళ్ళకి ఇప్పుడు సీనియర్ సిటిజన్కి అనేది సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక విధమైనటువంటి రాయితీలు ఉన్నాయి కదా, అటువంటి రాయితీ ఇతను కూడా ఇస్తున్నాడని లెక్క. జరుగుద్దండి. ఆయన అనే దాంట్లో అబద్ధం లేదు. ఆయన అబద్ధం ఆడడు. ఆయన అంతా తెలుసుకొనే బయటపడతాడు. ఇలా ఈ నాయకుల్లాగా తుత్తు అని మాట తప్పించుకునే క్యాండిడేట్ కాదు. ఒక సినిమాకి యాక్ట్ చేస్తే గంటకి ₹1,00,00,000 ఇస్తామని ప్రకటించింది నిలిచిపోట్టు. అలాంటిదే ఇంటికి కింద తీశాడు. ప్రజలు కావాలన్నాడు, ప్రజలను కోరుకున్నాడు. అదే ప్రజలు కరెక్ట్ తీర్పు ఇచ్చారు. 22 ఇచ్చారు సీట్లు. ఎక్కడైనా ఉందండి ఈ రికార్డు? ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళాడు, నాకు గ్లాస్ గుర్తొద్దు అనేసి. ఎన్నికల కమిషనర్ ఏం చేశాడు, బాబు ఈ గ్లాసు గుర్తు చేసే రికార్డు ఏ జాతీయ పార్టీ కూడా చేయలేదు. 70-80 లక్షల ఓట్లు కూడా గెలిచింది. ఇది గ్లాసు ఉంచుకుంటే మళ్ళీ గ్లాస్ చూపెట్టాడు పైకి.